వృక్షం అనేది మనకి ఓన్లీ మన జీవనానికి మాత్రమే కాదండి, మన మానసిక ప్రశాంతతకి. ఫారిన్ లో రీసెర్చ్ అవుతున్నాయి, మీకు ఎలాంటి ఎమోషన్స్ ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నా కూడా హాయిగా ఇలా చెట్టుని ఇలా ఆప్యాయంగా ఇలా మనం కౌగిలించుకోగలిగితే మీలో ఉన్నటువంటి ఆ మానసిక అసమతుల్యత అనేది మనకి దూరం అవుతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా సైంటిస్టులు ప్రూఫ్ చేశారు. మీకు వెస్ట్రన్ కంట్రీస్ లో ఇప్పుడు ప్రతి వీకెండ్ చెట్లని కౌగిలించుకోవడం, హగ్గింగ్ ద ట్రీస్ అన్నటువంటి కాన్సెప్ట్ చాలా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మన భారతదేశంలో మనకున్నటువంటి సహజ వనరులు ఈ చెట్లు అనేవి, ఈ మహా వృక్షాలు, ఈ అరణ్యాలు, వీటిని మనం కాపాడుకుందాము. అలాగే మనం సైంటిఫిక్ గా చూసినా కూడా ఒక వృక్షం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇది కొన్ని ఫ్రీ రాడికల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరం యొక్క ఆరోగ్యానికి సైతం ఎంతో దోహదపడతాయి. సో కాబట్టి మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి ఈ మహావృక్షాలు ఎంతో ఉపయోగపడతాయి. సో నవీన్ గారు చేస్తున్నటువంటి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుదాము, విరివిగా చెట్లు నాటుదాము, వృక్షాలను సంరక్షించుకుందాము. సో నవీన్ సార్కి మనందరం కూడా సపోర్టుగా ఉందాము. ఇది కేవలం నవీన్ సార్ కోసం మాత్రం కాదండి, మన విశ్వం కోసం మనం చేస్తున్నటువంటి సేవ. ఇది విశ్వానికి మనం చేస్తున్న సేవ. ఒక చెట్టు, ఒక మొక్క మనం నాటాము అంటే ఈ భూమాతకి మనం అందిస్తున్నటువంటి ఒక అలంకారం ఒక వృక్షం అంటే. సో అందరం కూడా ఈ బృహత్కర కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ అవుదాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్.